హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండండి. టుడే టాపిక్ ఏమిటంటే, మీరు ప్రేమించే ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉందా లేదా నుంచి ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చండి టుడే రీడింగ్లో. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. అప్పుడే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. చూస్తున్న వ్యూయర్స్ యొక్క పార్ట్నర్కి మా వ్యూయర్స్ అంటే ఇష్టం ఉందా? ఇంతకీ మా వ్యూయర్స్ గురించి ఏమి ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్. మా వ్యూయర్స్ అంటే ఇష్టం ఉందా లేదా చెప్పండి యూనివర్స్. మా వ్యూయర్స్ గురించి ఏమి ఆలోచిస్తున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, లెస్ కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు, మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్నవాళ్ళు, రిలేషన్లో ఉన్నవాళ్ళు అందరూ చూడొచ్చండి ఈ రీడింగ్. మీ రిలేషన్ కొంతమందిది అయితే ఎండ్ అయిపోయిందండి. మీ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళిపోయారు. మీ రిలేషన్ నుంచి మీ రిలేషన్ ఎండ్ అయి 1 year 8 months అలా అయ్యి ఉండొచ్చండి. కొంతమందిది అయితే 2 years కూడా అవ్వచ్చండి. మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్కి మీ మీదున్న ఫీలింగ్స్ని కంట్రోల్ అయితే చేసుకోలేకపోతున్నారండి. మీరంటే చాలా ఇష్టం అయితే ఉంది. కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారండి మీ పర్సన్. మీరంటే చాలా ఇష్టం అయితే మీ పర్సన్కి ఉందండి. మీ పర్సన్ మీ రిలేషన్లో స్టెబిలిటీ తీసుకురావాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారండి. అయితే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా మీ పర్సన్ తనకు తానే కంట్రోల్లో ఉంటున్నారు. మీ పర్సన్కి న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచన అయితే ఉందండి మీతో. కానీ తన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉన్నా మీకు ప్రపోజ్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. బట్ తన వర్క్లో తను బిజీగా ఉంటున్నారు. మీ మీద ఉన్న ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి మీ పర్సన్. ప్రజెంట్ మీకోసం అయితే డిప్రెషన్లో ఉన్నారండి. స్ట్రగుల్ అవుతున్నారు మీ రిలేషన్ కోసం. యాక్షన్ తీసుకోవాలని ఉందండి మీ పర్సన్కి, కానీ తీసుకోలేకపోతున్నారు. మీ మీద అయితే లవ్ ఉందండి మీ పర్సన్కి.
ఈ రీడింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా చూడవచ్చండి. మీ రిలేషన్ విషయంలో మీ పర్సన్ అయితే కన్ఫ్యూజ్లో ఉన్నారండి. హోప్ అయితే ఉంది, ఈ రిలేషన్ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి. కానీ చేయలేకపోతున్నారండి. చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. మేబీ మీ పర్సన్కి మీ రిలేషన్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చండి. ఆ కారణం చేతే మీ పర్సన్ మీకు న్యూ బిగినింగ్ చెయ్యాలి మీతో అని అనుకున్నా కూడా చేయలేకపోతున్నారు. చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చెయ్యాలని ఉంది, బట్ చెయ్యాలి అంటే మీ రిలేషన్లో ఉంటే మీ పర్సన్కి చాలా భారంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్యన లేదంటే మీ ఫ్యామిలీస్ మధ్యన ఏదైనా సిచ్యువేషన్స్, ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండవచ్చండి. అందుకే మేబీ మీ పర్సన్ మీకు న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నా, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేస్తే మళ్ళీ మీ రిలేషన్ వల్ల మళ్ళీ మీ పర్సన్ ఇలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉండవలసి వస్తుందేమో అని భయపడుతున్నారండి. మీ పర్సన్కి మీ మీద లవ్ అయితే ఉందండి. మీకు ప్రపోజ్ చేయాలని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. దాని నుంచి మీపై ఉన్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏదో ఒక వర్క్లో బిజీగా ఉంటున్నారండి. మీ పర్సన్ ఫీలింగ్స్ని కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. మీ పర్సన్ ఈ బాధ నుంచి ఎప్పుడు బయటకు రావాలి అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. మీ రిలేషన్ విషయంలో మీ పర్సన్ ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ అవ్వారండి. ఛాన్స్ అయితే తీసుకుంటారండి. మీ రిలేషన్ విషయంలో మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీ పర్సన్ ఒక ఛాన్స్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారండి. అదే నిర్ణయించుకున్నారండి మీ పర్సన్. మీ పర్సన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. మేబీ ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన జరిగిన డిస్టర్బెన్స్ వల్ల అవ్వచ్చండి, లేదు అంటే సంథింగ్ వేరే అయినా ప్రాబ్లమ్స్ ఉండవచ్చండి. మీ గురించి మీ పర్సన్ విషయంలోని వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లోని ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చండి. అందుకనే మీ పర్సన్ అయితే స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే పాస్ట్లో మీ రిలేషన్లో మీ పర్సన్ అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి. చాలా బాధ అయితే పడ్డారు మీ రిలేషన్ విషయంలోని. ఇప్పుడు కూడా మీ రిలేషన్లోకి వస్తే మళ్ళీ ఇంత బర్డన్గా ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మీ పర్సన్ అయితే బాధపడుతున్నారండి. పాస్ట్లో మీ విషయంలో మీ పర్సన్ అయితే చాలా స్ట్రగుల్ అయితే అవ్వారండి. ఇప్పుడు మీ పర్సన్కి ఏది డిసైడ్ చేయాలి అని అనుకున్నా పాస్ట్లో మీతో ఉన్నప్పుడు తను స్ట్రగుల్ అయిన విషయం మళ్ళీ గుర్తుకు వస్తుంది. మేబీ అందుకే మీ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచనకే భయపడుతున్నారు. కానీ నిర్ణయం అయితే తీసుకుంటారండి. మీ పర్సన్ ఒక ఛాన్స్ అయితే తీసుకోవాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు, డిసైడ్ అవ్వారండి. మీ పర్సన్ మీ మీద ఉన్న లవ్ని, ఫీలింగ్ని కంట్రోల్ అయితే చేసుకోలేకపోతున్నారు. మేబీ అందుకే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ తను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏం జరిగినా అది దేవునికి వదిలేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి. మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ ఇద్దరి విషయంలో ఏది జరిగినా అది ఇంకా
దేవునికి వదిలేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఫిక్స్ అయ్యారు. యాక్షన్ అయితే తీసుకుంటారండి. మీపై లవ్ అయితే చాలా ఉంది. ఈ లవ్ని కంట్రోల్ చేసుకోలేకే మీ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి. మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. మీది బ్రేకప్ అయిన తర్వాత మీ రిలేషన్ బ్రేకప్ అయిన తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయండి. మీ పర్సన్కి అయితే మీ మీద లవ్ ఉంది. మీకు ప్రపోజ్ చేయాలని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. మీరు ఏమైనా మీ రిలేషన్ వల్ల ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, నేను ఇంకా నా పర్సన్కి నేను నా లవ్ని ప్రపోజ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే డిసైడ్ అయిపోయారండి. ఇది మ్యారేజ్ సపరేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందండి. రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్ అయితే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయకూడదు అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని దూరం చేసుకుంటే తనకి తానే మోసం చేసుకున్నట్టు కూడా అవుతుందని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అయితే స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారంటే ప్రజెంట్ మీ పర్సన్. ఒక న్యూ బిగినింగ్ చేయాలి అంటే మీ పర్సన్ అయితే ఒక స్టెప్ తీసుకోవాలండి. స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి మీ పర్సన్. ఈ హార్ట్ బ్రేక్ నుంచి బయటికి రావాలండి మీ పర్సన్. మీ మధ్యన మీ రిలేషన్ విషయంలో పాస్ట్లో ఏదైతే జరిగిందో దాని నుంచి బయటికి రావడానికి అయితే మీ పర్సన్ అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ ముందుకు వేస్తేనే కానీ మీ రిలేషన్ న్యూ బిగినింగ్ చేయలేరు. ప్రజెంట్ అయితే పాస్ట్లో మీ రిలేషన్లో జరిగిన ఏ సిచ్యువేషన్ అయినా కూడా దాని నుంచి బయటికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే హీల్ అవుతున్నారండి. కానీ భయం వేస్తుంది. మీ రిలేషన్లోకి రావాలి అంటేనే మీ పర్సన్కి ఎందుకో చాలా భయపడుతున్నారు. చాలా బర్డన్గా కూడా ఫీల్ అవుతున్నారు. రావాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా మీ పర్సన్ అయితే చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. మేబీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏది జరిగిందో అది మీకే తెలియాలండి. మీ రిలేషన్ అంటేనే మీ పర్సన్ కొంచెం భయపడుతున్నారు. అది మీ వల్ల, లేదంటే మీ వెనకతల మీ ఫ్యామిలీ, లేదంటే వేరే పర్సన్ వల్ల సంథింగ్ ఏదో మీ రిలేషన్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందండి. మీ రిలేషన్ వల్ల మీ పర్సన్కి కూడా ప్రాబ్లం వస్తుందేమో అని భయపడుతున్నారు. అవన్నీ ఫేస్ చేయలేక మేబీ మీ నుంచి దూరంగా ఉంటున్నారు అనుకుంటండి మీ పర్సన్. తన ఆలోచనలతోనే తనని తానే మోసం చేసుకుంటున్నానని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్లోకి రావాలి అంటే వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందేమో అని భయపడుతున్నారు. ఒకవైపు మీ మీద ఉన్న ప్రేమను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీకు దూరంగా ఉండలేకపోతున్నారండి మీ పర్సన్. ఏది డిసైడ్ అవ్వాలో కూడా మీ పర్సన్కి అయితే అర్థం కావట్లేదు. మేబీ అందుకే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. తన ఆలోచనలతో తనకి తానే హర్ట్ అవుతున్నారు. మేబీ థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నట్టున్నారండి మీ రిలేషన్లోని. అది ఫ్యామిలీ అవ్వచ్చు, మరి ఎవరైనా అవ్వచ్చండి. అది మీ వైపే ఎక్కువగా ఉన్నట్టుగా అయితే ఈ కార్డు చూపిస్తుంది. అందుకే మేబీ మీ పర్సన్ అయితే మీ రిలేషన్లోకి రావడానికైనా మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అన్నా కూడా కొంచెం భయపడుతున్నారు. మీతో చాలా హ్యాపీగా ఉండాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి.
కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి వీటిలన్నిటిని ఫేస్ చేసిన తర్వాత మీ లైఫ్‌లోకి మీ పర్సన్ వస్తేనే ఇంత హ్యాపీగా ఉండగలుగుతారు. మీ రిలేషన్ మీతో రిలేషన్‌కి మీ పర్సన్‌కి అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్టున్నాయండి. అందుకే మేబీ మీ పర్సన్ అయితే భయపడుతున్నారు. మీతో చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకున్న మేబీ ఎవరో థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ అయితే భయపడుతున్నారు. మీ రిలేషన్ విషయంలోకి వస్తే ఎవరో మీకు అడ్డుగా ఉన్నారండి మీ రిలేషన్‌లోని. అది మీ వైపే అని చెప్పి ఈ కార్డ్ అయితే సూచిస్తుందండి. యాక్షన్ అయితే తీసుకుంటారండి. టైం పడుతుంది. ఒక 6 మంత్స్ అలా టైం పడుతుందండి. 6 మంత్స్ అలా టైం పడుతుంది. మీరంటే మీ పర్సన్‌కైతే ఇష్టం ఉంది. మీతో యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలోనని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. టైం అయితే పడుతుందండి. అది 6 వీక్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చండి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చండి. ఎంతమందికి రెజొనేట్ అయ్యిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రీడింగ్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.